తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గాంధీనగర్ డివిజన్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ శైలజా గోపాల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. చిక్కడపల్లిలోని బాపునగర్ లో ఉన్న గణపతి దేవాలయం ఆవరణలో జరిగిన ఈ పోటీల్లో సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ పోటీలకు ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్త పద్మ మరియు ప్రిన్సిపల్ ఉమాలు జడ్జీలుగా వ్యవహరించారు. ముగ్గులు పోటీలో గెలుపొందిన 5 మందికి బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న 2 చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, అరుణా జయేంద్రబాబు, టి గోపాల్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయి చంద్, వనజారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది. అరుణా జయేంద్రబాబు గారు మాజీ కార్పొరేటరు, లావణ్య, విజయ, పద్మ వారు కూడా జడ్జెస్ గా రావడం, బీజేపీ డివిజన్ అధ్యక్షులు సాయి చంద్, గోపాల్, యాదగిరి గౌడ్ గారు, జయేందర్ గారు, శ్రీకాంత్, శివ, నర్సింగ్. చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతి ఈ ప్రోగ్రామ్ కి జడ్జెస్ గా ఇచ్చేటువంటి గౌరవ పెద్దలు పద్మజ గారికి మరియు స్కూల్ ప్రిన్సిపల్ గారికి, తక్కువ సమయంలో బస్తీ నుంచి ప్రతి మహిళలు కూడా ఇంత అధిక సంఖ్యలో వచ్చేసి మేము కూడా ముగ్గులు వేస్తామని ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనకి ఎంత తక్కువ టైం ఉన్నా కూడా మీరు అందరు కూడా ముందుకు వచ్చేసి ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేసేందుకు మీ అందరు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడంతా మాది అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది, ఎవ్వరు ముగ్గులు వేయట్లేరు. అయినా కూడా మేము ముందుకొచ్చి ముగ్గులు వేస్తామనేసి మీ అందరు కూడా వచ్చినారు. కాబట్టి సార్ గారు ఇప్పుడు బహుమతి ప్రతికరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ కావాల్సిందిగా మీ అందరు కూడా నేను తెలియజేసుకున్నాను. మీలో ఎంత ప్రతిభ ఉందనేది మీరు ముగ్గులలో చూపించినారు. కాబట్టి ఎవరికి వచ్చినా రాకున్నా బహుమతి ఎవరు డిసప్పాయింట్ కాకూడదు. మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు ఈ విధంగా చూపించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి.